శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా కొన్ని దివ్యోపదేశములు సాధన అనేటువంటి అధ్యాయములో మనమున్నాము. నీ కుటుంబ సభ్యులతో సర్దుబాటు గావించుకొనలేక ఒకరిపై ఒకరు అభియోగము గావించుకొనుచున్నచో ఇంకా ఆధ్యాత్మిక సాధన ఒట్టి బూటకమని గ్రహింపుము. కుటుంబ సభ్యులతో ముందు నీకు కోఆర్డినేషను, ఒక స్నేహపూర్వకమైన వాతావరణము అవన్నీ ఉండాలండి. సర్దుబాటు, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవటము ఉండాలి. అవి లేకుండా ఒకరిపై ఒకరు అభియోగము, నీదే తప్పంటే నీదే తప్పని అభియోగం గావించుకుంటే ఇంకా ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఒట్టి బూటకము అంటున్నారండి. మాస్టర్ గారు ఎప్పుడునూ ఒక మాట చెప్పేవారు, భార్యాభర్తలు ఒకరిని గురించి ఒకరు ఇతరులకు చెడుగా చెప్పుకున్నచో వారి సంతానము తమ తల్లిదండ్రులను గూర్చి అట్లే చెప్పసాగును. దంపతులు కయ్యములలో దిగబడ్డ కుటుంబమున సంతానము నుండి సత్ప్రవర్తన ఆశింపలేము. తల్లిదండ్రులు బోధించు విషయముల కన్నా వారి ఆచరణ, పారస్పర్యము సంతతిపై ప్రభావము చూపును. గృహమే ప్రాథమిక విద్యాలయము. భారత ధర్మము అనాదిగా కుటుంబము నుండి గ్రామము, అట నుండి సమాజముతో పెనవేసుకుని ఉన్నది. మన ఇంటిలో అలంకరించు చిత్రపటములు భగవదవతారమూర్తులవి, మహనీయులవి అయి ఉండవలెను. ఐహిక విషయాసక్తి రేకెత్తించునవి, భయ, దుఃఖ, కోపాది ఉద్వేగములు కలిగించునవి కారాదు. చక్కగా శ్రీకృష్ణుడివో రాముడివో, ఏదైనా బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడో, గోవులతో కూడిన శ్రీకృష్ణుడో, ఇట్లా ఏదైనా చక్కగా మంచి పటాలు పెట్టుకోవాలి. లేదా మహనీయుల పటాలు, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, మాస్టర్ ఈకే గారు, మాస్టర్ సివివి గారు, ఇట్లా ఏదైనా చక్కగా మంచి అట్లాంటి పటాలు పెట్టుకోవాలి మనం. అవతారమూర్తులవి, మహనీయులవి అయి ఉండవలేను. ఐహిక విషయాసక్తిని రేకెత్తించినవి అంటే సినిమా వాళ్ళ పటాలో లేకపోతే ఇంకేదన్నా అవి పెట్టుకోకూడదటండి. లేదా భయము, దుఃఖము, కోపము అట్లాంటి ఉద్వేగాలు కలిగించేవి పెట్టుకోకూడదు. అంటే ఆ ఫోటోను చూసే మనకి భయం కలుగుతుంది అనుకోండి, ఆ ఫోటో చూస్తుంటే మనకి ఏదైనా ఇరిటేషన్ వస్తుంది అనుకోండి, అట్లాంటి పటాలు పెట్టుకోకూడదయ్యా అంటున్నారు మాస్టర్ గారు. ఎప్పుడునూ శ్రీకృష్ణదేవరాయలు తాను నిద్ర నుండి మేల్కాంచు వేళకు స్వామిని స్మరించి నమస్కరించుటకు గాను తన శయ్యాగృహమునకు అభిముఖముగా హజారా రామాలయమును కట్టించడని చెప్పేవారు. మొట్టమొదట శ్రీరాముని చంద్రుని దర్శించి స్మరించి మ్రొక్కుట అభ్యాసమై రాయలు తన దినచర్యలో రామును అనుసరించి రామరాజ్యము నెలకొల్పిన వాడయ్యను. పరమ గురువులకు గోడలు, కట్టడములు అడ్డుకావు. వీనిలో నుండి ప్రయాణింపగలరు. కారణము వారికి అంతయు భగవన్మయమే. ఆ స్థితి అనుభూతికి రాని వారు గోడ కూడా బ్రహ్మమే కదా అని తలను కొట్టుకొనిచో తల బొప్పి కట్టునని మాస్టర్ గారు హెచ్చరించి, అరవిందుల వారు ఒకసారి తనకు మార్గదర్శనము చేయుచున్న గురువులెవరు లేరే అని తలంచిరి. అరవింద మహర్షి అనుకున్నారటండి, నాకు మార్గదర్శనం చేసే గురువులు ఎవరు లేరే అని అనుకున్నారట. ఇంతలో వారున్న గది తలుపులు వేసి ఉండినను గోడలో నుండి ఒక పరమ గురువు సాక్షాత్కరించి ఆయనతో, నేనే నీ గురువును, నిన్ను ఆయా సందర్భములలో నడిపినది నేనే అని గుర్తు చేయుట జరిగినదని మా అన్నగారిచ్చిన ఒక గ్రంథమునందు నేను పఠించి తిని. మాస్టర్ గారు పాల్ బ్రంటన్ అను పాశ్చాత్య సాధకుడు రచించిన గుప్త భారతాన్వేషణ అను గ్రంథమును పఠింపుడని మాకు సూచించిరి. ఆ పుస్తకము ఈ నడుమ లభించినది. పుణ్యశాస్త్రి గారు ఈ పుస్తకం రచించే సమయానికి ఆయనకి లభించిందటండి ఆ పుస్తకం. ఇతడు అంటే పాల్ బ్రంటన్ అండి, ఇతడు మద్రాసులో ఒక హోటల్ గదిలో తలుపులు వేసుకొని ఉండగా కంచి పరమాచార్యుల వారు గోడలో నుండి ప్రత్యక్షమై అరుణాచలము వెళ్ళి రమణ మహర్షిని దర్శింపుమనియు ఆయన నిన్ను నడిపించుననియు సూచించుట జరిగినది. బ్రంటన్ రచించిన ఆంగ్ల గ్రంథము
సెర్చ్ ఆఫ్ సీక్రెట్ ఇండియా. మాస్టర్ గారు కొన్ని పదములను వ్యక్తుల పేర్లుగా పెట్టుట మంచిది కాదనిది. అంటే తారల పేర్లు మనకి నక్షత్రాలు ఉన్నాయి కదండి, ఆ పేర్లు మంచిది కాటే పెట్టుకోవటం. నదుల పేర్లు అంటే గోదావరి ఇట్లాంటి పేర్లు పెట్టుకోవటం మంచిది కాటండి. తారల పేర్లు, నదుల పేర్లు స్త్రీలకు సముచితములైనవి కావు. మణి అను నామము ఎవరి పేరులోనైనను శుభంకరము కాదని తెలిపిది. ఆ పేరుతో పిలిచినప్పుడు ఆ పేరును ఉచ్చరించిన వ్యక్తి సూక్ష్మదేహము ఒకసారి విచ్ఛిన్నమై మరల సంయోగమంతును, వారి ఆయుస్సు తరుగును. కావున మణి అను పదము వ్యక్తి నామము నందుండుట మంచిది కాదు. అట్టి పేరు గలవారు తమ పేరు మార్చుకొనవచ్చును అంటున్నారు. మాస్టరు గారు ఐహిక విషయములను అల్పములని నిర్లక్ష్యము చేయవద్దని బోధించెడివారు. ఐహిక విషయములందు లాలసత్వము పనికిరాదు గాని కర్తవ్యముల వరకు నెరవేర్చవలెను కదా. అయినను వారి దృష్టిలో జడము చేతనము వేరు కావు, అంతయు భగవంతుడే. చూడండి, అంతయు భగవంతుడైనప్పుడు మరి ఐహిక విషయములేమో తక్కువ, ఆధ్యాత్మిక సంబంధమైన విషయములేమో ఎక్కువ, అందువల్ల ఐహిక విషయములకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు అని అనుకోవటం పొరపాటు అని చెప్తున్నారండి. ఐహిక విషయములలో క్రమశిక్షణ కుశలత అబ్బకున్నచో ఇక ఆధ్యాత్మికమునందు అలవడుటకు అవకాశము ఉండదు. మా తల్లిగారు కఠినమైన క్రమశిక్షణలో మమ్ములను పెంచిరి. సంధ్యావందనము ఆచరింపకున్నచో పుత్ర వ్యామోహమును వీడి ఆమె నాకు అన్నము పెట్టేటిది కాదు. చిన్న తప్పు చేసినను తీవ్రముగా మందలించేటిది. ఒక్కొక్కసారి నేను కొంచెము బాధపడుట కూడా జరిగినది. మాస్టర్ గారితో ఈ సంగతిని నివేదించి తిని వారు, మీ అమ్మ యొక్క క్రమశిక్షణ నీకెంతో హితము కూర్చుచున్నది, దీని ప్రభావము నీ భావి జీవితమున కాంచగలవు అని సర్ది చెప్పిరి. మాస్టర్ గారు తమ నివాస గృహమున నేను గురుకుల వాసము నెరపిన దినములలో నా దినచర్యలో ప్రతి చిన్న విషయము కూడా విడిచిపెట్టకుండా పట్టించుకొనిడివారు. తుండుగుడ్డలు ఆరవేయు విధానము తామాచరించి నాకు చూపించుచూ నేర్పిరి. తుండుగుడ్డను దండెమ్మపై ఆరవేయునప్పుడు దాని 4 అంచులు అంటే దీర్ఘచతురస్రాకృతి కానీ చతురస్రాకృతి కానీ ఏర్పడినట్లు రెండుగా కలుపవలయునని ప్రయోగించి చూపించిరి. బట్టలను కానీ పుస్తకములను కానీ వస్తు సామగ్రిని కానీ ఒక వరుస క్రమములో నేర్పుగా అమర్చవలయును అని బోధించిరి. వారాచరించి మాకు నేర్పిరి. అమ్మగారు కూడా గృహకృత్య నిర్వహణలోనూ వస్తువులను అమర్చుటలోనూ వంట వడ్డన వార్పులోనూ అందెవేసిన చెయ్యి. మాస్టర్ గారు తన పుస్తకములను అలమారాలో అమర్చిన విధానము ఎట్టిదనగా కండ్లు మూసుకొనియును తాను కోరిన పుస్తకమును అది ఉన్న చోటి నుండి తీయగలిగిరి. మాకును ఇట్టి క్రమ కౌశలమును నేర్పిరి. ఒకవేళ పాఠ్యగ్రంథములు నోట్సులు బల్లపై కానీ అలమారాలో కానీ అడ్డముగా పెట్టవలసి వచ్చినచో పెద్ద సైజు పుస్తకము అడుగున నుంచి దానిపై క్రమముగా సైజుల వారీగా మిగిలిన పుస్తకములను ఉంచవలయును. వారే ఇట్లు చేసి చూపించిరి. వస్తువులను మరచిపోకుండా గుర్తుంచుకొనవలయును. సాయంకాలము కాగానే ఆరిన బట్టలను ఒకచోట కుప్పగా పడవేయకుండా చక్కగా మడతపెట్టి ఒక పద్ధతిలో అమర్చవలెను. మనస్సు భగవంతుని స్మరణలో ఉండుచునే ఐహిక కర్తవ్యములను నిర్వర్తించుచు సందర్భములలో అచ్చట జాగ్రత్త ఉంచవలయును. అంటే ఐహిక కర్తవ్యములను నిర్వర్తించే సమయంలో ఆ సందర్భంలో అక్కడ జాగ్రత్తగా ఉండాలి, మనస్సు భగవత్ స్మరణలో ఉండొచ్చు అని అంటున్నారండి. ఇంకా చెప్తున్నారు పుణ్యశాస్త్రి గారు, నాకు తీవ్రమైన మతిమరుపు, బుద్ధి కుశలత తక్కువ, మనస్సు యొక్క ఉనికిలో లోపము. అమ్మగారి నుండి శ్రీవారి నుండి స్వల్ప విషయములను నిర్వర్తించు విధానమును కూడా నేర్చి తిని వారిరువురు దయతో నా పొరపాట్లను సహించుచు
నాకు క్రమశిక్షణను అభ్యసింపచేసిరి. ఇతర గ్రామము వెళ్ళుటకు ముందు అచట చేయవలసిన పనులు, కలిసి కొనవలసిన వ్యక్తులు మున్నగు అంశములను ఒక వరుసలో ప్రణాళికాబద్ధముగా రచించుకొనవలయునని శ్రీవారు బోధించిరి. బుద్ధి నింగిన చెరించుటయే కాదు, వలసినంత మేర నేలపై కూడా నడువవలయును. నేలకు నింగికి వారధియే యోగ సాధన. నేల విడిచి సాము కాదు. ఐహికమునకు ఆధ్యాత్మికమునకు అనుసంధానమే యోగ సాధనము. ఐహికమునందు ఆసక్తుడు కారాదు, ఆధ్యాత్మికమునందే ఆసక్తుడు కావలయును. అయినను ఐహికమును నిర్లక్ష్యము చేయరాదు, వలసిన మేర నిర్వర్తింపవలయును. ఎట్లు? ఐహిక కర్తవ్యములను భగవంతుని అర్చనము అనుభావముతో. ఈ భావన ఉన్నచో సక్రమముగా నెరవేర్చు నేర్పు అలవడును. అన్నపు మెతుకు పారవేయకుండా జాగ్రత్త పడవలయును. మా అన్నగారు ఇట్లు భుజించెడివారు. మనము సంభాషించున్నప్పుడు మన నోటి నుండి వెలువడు లాలాజలపు బిందువులు ప్రక్కవారిపై పడకుండా జాగ్రత్త వహింపవలెను. పెద్దలు మాట్లాడుకొనుచున్నప్పుడు మనకు తెలిసినను తలదూర్చరాదు. మన పనులు మనమే చేసుకొనుట చేత కావలెను. అంటుతోముట, బట్టలు ఉతుకుటతో సహా అలవాటు కావలయును. బ్రహ్మచర్యాశ్రమము ఇట్టి క్రమశిక్షణకే ఏర్పడినది. తనకు వలసినవి తానే చేసుకొనలేనివాడు ఇతరులకు ఏమి చేయును? వేదాంతము సోమరికి కాదు, కార్యోత్సాహశీలికి. వివేకానందులు, సాయిబాబా, రమణ మహర్షి, గాంధీ మహాత్ముల వంటి మహాత్ములు కూడా తమ వద్ద చేరిన వారికి ఐహిక స్వల్ప విషయములందును శ్రద్ధను, క్రమశిక్షణను నేర్పిన విషయము మనమెరుగుదుము. గాంధీ మహాత్ముడు గుండుసూది, అగ్గిపుల్లా కూడా వృధా చేయుట కానీ పారవేయుట కానీ సహింపలేదు. తన వద్దకు వచ్చిన కవర్లలోని కాగితములలో లిఖింపబడకుండా ఖాళీగా ఉన్న భాగములను పారవేయనీయకుండా వాడేవారు. తాను నిత్యము వాడుకొను చెకుముకు రాయిని ఒక ఊరి మకాములో మరచి వేరొక ఊరికి వచ్చిన అనుచరుని మరల ఆ ఊరికి నడకపై పంపి తన పాత చెకుముకి రాయినే తెప్పించిన క్రమశిక్షణ ఘనత మహాత్మునిది. గాంధీ మహాత్ముని మార్గమును, క్రమశిక్షణను పరిత్యజించకుండా పాటించుచున్నచో మన దేశము సౌభాగ్యవంతమై విరాజిల్లి ఉండేడిదని శ్రీవారు ఒకసారి తమ ఆవేదనను వెల్లడించిరి. రెండవ మకాములో ఆ ఊరివారు ఇంకొక చెకుముకి రాయిని ఇచ్చేదమనినను గాంధీజీ సమ్మతింపక తన పాతదే కావలెనని పట్టుబట్టెను. అనుచరులకు క్రమశిక్షణ నేర్పుటయే ఇందలి ముఖ్యోద్దేశము. పైకి మూర్ఖపు మొండితనము వలె కనిపించవచ్చును. మాస్టర్ గారు కూడా ఒక్కొక్కసారి అల్ప విషయములపై మొండు పట్టిన వారుగా అనిపించవచ్చును. కానీ ఆయన ప్రజ్ఞ ఎప్పుడునూ బ్రహ్మానుభూతిలో మునిగి ఉండేటిది. అనుచరులకు క్రమశిక్షణ నేర్పుట అను అంశము కూడా ఆయన బ్రహ్మానుభూతిలో ఇమిడినదే అని అంటూ ఉన్నారండి. 1962-63లో నేను మా ఊరిలో ట్యూషన్లు చెప్పుచుంటిని. ఒక సాధారణ ఆర్థిక స్థాయి విద్యార్థి వద్ద మొత్తము వార్షికమగు రుసుము 100 రూపాయలు నేను గ్రహింపక 40 రూపాయలు చాలునంటిని. ఆ విద్యార్థి యొక్క సంస్థ యొక్క శిబిరములో పాల్గొనుటకు వ్యయము నిమిత్తమై ఆ 40 రూపాయలు కూడా నాకు ఇయ్యవద్దని వెసులుబాటు కల్పించింది. అతడు మూర్ఛరోగ పీడితుడు కాగా మాస్టర్ గారి వద్దకు గుంటూరు వెళ్ళి వారిని సంప్రదించి అతనికి మందు తెచ్చి తిని ఆ సందర్భమున పై సంగతి బయట పెట్టి తిని మాస్టర్ గారు నాకిట్లు ఉద్బోధించిరి. నీవు ఆ 40 రూపాయలు కూడా వదిలివేయుట సరికాదు. ఒకవేళ అతడు ఆ పైకము కూడా నీకు చెల్లించని స్థితిలో ఉన్నచో
దానిని స్వీకరింపకుండా విడిచి ఉండుట మంచిది. అట్లు కాక అతడు రుసుము నీకు చెల్లింపగలిగియు ఏదో సంస్థ శిబిరమున పాల్గొనుటకు అగు వ్యయము కోసమని అతనికి ఆ వెసులుబాటు కల్పించుట దోషము. నీకెట్లును నీ జీవితావసరములకు అది కావలేను. తన అవసరమును కూడా కాదని త్యాగము చేయుచో దానికి పాత్రత ఔచితి ఉండవలేను. అవతలి వానికి ఆవశ్యకము కాని పని కోసము నీ కనీస అవసరమును త్యాగము చేయనక్కర్లేదు. అతను ఏదో సంస్థలో పాల్గొవాలి, దానికోసం ఆ 40 రూపాయలు ఉపయోగపడతాను నీకు ఇస్తున్నావు, కానీ నీకు అవసరం కదయ్యా. పుణ్యశాస్త్రి గారు కూడా ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితి మనం చదువుతూ ఉన్నాం కదండి ఈ పుస్తకంలో. ఆయన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కనుక నీ కనీస అవసరమును త్యాగము చేయనక్కర్లేదు. ధనము నంద ఆశ ఉండరాదు, కానీ దానిని సద్వినియోగము గావింపవలయును. మనము సంపాదించు ప్రతి పైసా న్యాయబద్ధమైన ఆర్జన కావలెను. మనము ఖర్చు పెట్టు ప్రతి పైసా కూడా పాత్రౌచితిని పాటించున్నది కావలేను. ఎవరైనా నీకు ఒక పనికై ఖర్చు పెట్టమని పైకమిచ్చినచో దానికే వ్యయింపవలెను, దారి మరలింపరాదు. నాకు ధర్మమని తోచిన దానిని కూడా వెలిబిచ్చుటకు వలసిన ధైర్యము నాకు లేదు. మొగమాటము బిడియము ఎక్కువ. దాని నుండి నన్ను బయట పడవేయ శ్రీవారు సంకల్పించిరి. ధార్మిక ధైర్యము నైతిక ధైర్యము నేర్పిరి. ధైర్యమునకు ఆధారము ధనము కాదు, అధికారము కాదు, చదువు కాదు, తెలివియు కాదు, ఈ లోకమున ఏదియు కాదు, దేనివల్ల కూడా కాదుట. మరి దేనివల్ల వస్తుందయ్యా? ధర్మవర్తనము తప్ప. ధర్మవర్తనం వల్ల ధైర్యం వస్తుందటండి. అంటే మనం ధర్మంగా ఉంటే ఇంకా మనకి భయమే ఉండదు. కనుక ధర్మవర్తనం వల్ల ధైర్యం వస్తుంది అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు. ధర్మమే ధైర్యము. తనకున్న ఆస్తిపాస్తులు, అధికారము, అంగబలము, అర్ధబలము తనని కాపాడము. మనం అనుకుంటాం ఆస్తిపాస్తులు సంపాదించుకుంటాం, బాగా ముసలి వయసులో ఉపయోగపడతాయి, లేదా మన పిల్లలకు ఉపయోగపడతాయి, అధికారం ఉంటే మనల్ని ఎవరేం చేయలేరు, ఇట్లా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కనుక ఏమంటున్నారు ఇక్కడ? తనకున్న ఆస్తిపాస్తులు, అధికారము, అంగబలము, అర్ధబలము తనను కాపాడవు. తనకు తెలిసిన ధర్మము కూడా తనను కాపాడదు. ధర్మం కేవలం తెలిస్తే సరిపోదండి. కనుక తనకు తెలిసిన ధర్మము కూడా తనను కాపాడదు. తన హృదయములోని ధర్మము తన ఆచరణలోనికి వచ్చినంత మేర కాపాడును. టు దట్ ఎక్స్టెంట్ అంటారు కదండి. మనం ఎంత మేర అయితే ఆచరణలోకి తెచ్చుకుంటామో, మన హృదయంలోని ధర్మాన్ని మనం ఎంత మేర అయితే ఆచరణలోకి తెచ్చుకుంటామో అంత మేర కాపాడుతుందటండి. ధర్మమే దైవస్వరూపము. దైవమునందు విశ్వాసమున్నచో తాను అధర్మము చేసి పొందినది కాదు. తాను ధర్మాచరణము కావించి దైవమునందుంచినదే అసలైన విశ్వాసము. దైవానుగ్రహము నిర్భీతియే. తాను పాపాచరణము కావించి ఆ పాపఫలము నుండి తప్పించుకొనుటకు దేవునికి మ్రొక్కుబడి చెల్లించుట ఆత్మవంచన, దైవవంచన. ఏవో పాపాలు చేస్తుంటాం, ఏదో అవినీతి డబ్బో లేకపోతే లంచగొండీలుగా డబ్బులు సంపాదించో నేను దేవాలయం కట్టించటం ఆ డబ్బులతో, లేదా ఏదైనా మొక్కుబడి తీర్చడం, లేదా భగవంతుడి హుండీలో వేయటం, అదటండి ఆత్మవంచన అంటున్నారు. పైగా దైవవంచన కూడా అట. ఆత్మవంచన, దైవవంచన. పాపఫలము నుండి తప్పించుటకు దేవుడు లంచగొండి అయిన జడ్జి కాడు. ఒక జడ్జి గారికి లంచం ఇస్తే మన వైపు తీర్పు చెప్తాడు అనుకోండి, ఉదాహరణకి అలాంటి జడ్జి ఉన్నాడు అనుకోండి. నువ్వు పాపం చేసి డబ్బు సంపాదించి ఈ డబ్బు ఏదో దైవ కార్యానికి ఉపయోగించావు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమయ్యాడు? లంచగొండి అయిన జడ్జి అయిపోయాడు. మాస్టర్ గారి శిక్షణలో నైతిక ధైర్యము నాకు అభ్యస్తమగుచున్నది అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు. కనుక మాస్టర్ గారి శిక్షణలో నైతిక ధైర్యము ఎట్లా వస్తుంది అనేటువంటి ఇది ఈ అధ్యాయంలో మనకి చక్కగా నేర్పించారండి పుణ్యశాస్త్రి గారు.
అనేకములైనటువంటి విషయాలు, చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు కూడా రోజువారీ మన పనులను మనం ఎంత సంస్కారవంతంగా నిర్వహించుకోవచ్చు అనేటువంటిది తెలియచేశారు ఈ అధ్యాయంలో. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది. రేపటి రోజున మనము కళలు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.